జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ తీసుకెళ్లేది రెజ్యూమే. సో ఈ రెజ్యూమేని చాలా మంది ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉంటారు. ఏదో A4 షీట్ తీసుకొని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, బయోడేటాని ఫిల్ చేసేసి ఒక చోట ఈమెయిల్, ఇంకో చోట ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసామా లేదా అన్నట్టు చేసేసి రెజ్యూమ్ని సబ్మిట్ చేస్తారు. సో రెజ్యూమ్ వల్లే రిజెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవాళ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా మీకు కొన్ని రెజ్యూమ్ రైటింగ్ టిప్స్ అనేవి మేము కలెక్ట్ చేసి పెట్టాం. సో మనం ఈ వీడియోలో రెజ్యూమ్ రైటింగ్ టిప్స్, దాని ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఒక రెజ్యూమ్ని చేయాల్సిన ఫార్మాట్, స్ట్రక్చరింగ్, ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో అడిషనల్గా దాంతో పాటు మనం కొన్నిసార్లు రెజ్యూమ్ అంటాం, కొన్నిసార్లు CV అంటాం. సో అసలు ఈ రెజ్యూమ్ ఏంటి, ఈ CV ఏంటి, దీని డిఫరెన్సెస్ ఏంటి, దేన్ని ఎక్కడ వాడాలి అన్న డిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూసి మీ రెజ్యూమ్ని రీబిల్డ్ చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళి సక్సెస్ అనేది తెచ్చుకోండి. అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫర్ ఆల్ ఆఫ్ దీస్ రెజ్యూమ్ టిప్స్ అండ్ ఆల్సో రిమైనింగ్ వీడియోస్ లైక్ ఎలిమెంట్స్ ఏం యాడ్ చేయాలి, రెజ్యూమ్ని ఇంకా మంచిగా ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఎట్లాంటి స్ట్రక్చర్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి, ఏ ఇంటర్వ్యూకి ఆర్ ఏ జాబ్కి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఏ రెజ్యూమ్ని తీసుకువెళ్ళాలి, ఎట్లా మీరు ఫార్మాట్ చేసుకోవాలి మీ రెజ్యూమ్ని. సో ఆల్ ఆఫ్ దీస్ వీడియోస్ మీకు అంతా ఒకే చోట ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా మీకు దొరుకుతాయి. సో ఈ వీడియోలో మనం బేసిక్గా మనం స్టార్ట్ చేసేది రెజ్యూమ్ రాసేటప్పుడు కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాల్సినవి అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం తెలుసుకోవాల్సినవి. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే రెజ్యూమ్ రాయటానికి మీకు కావాల్సిన బేసిక్ క్రైటీరియా ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి. డైరెక్ట్గా మీరు ఒక A4 సైజ్ షీట్ పేపర్ తీసేసుకుని మీ బయోడేటాని ఫిల్ చేసేసి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా జస్ట్ రాయటం కాదు. ఫస్ట్ రఫ్గా మీరు ఫార్మాట్ చేసుకోవాలి మీ డేటా, మీ స్కిల్స్ అండ్ ఆల్స్ మీకు రిలేటెడ్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒక రఫ్ నోట్ ఆర్ సైడ్గా మీకు పేపర్లో మీరు రాసుకుని పెట్టుకోవాలి. సో దాట్ మీకు ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ స్కిల్స్ని నేను ఇంక్లూడ్ చేయాలి, ఈ స్కిల్స్ని నేను ఎక్స్క్లూడ్ చేయాలి, ఏది అవసరం ఏది అవసరం లేదు అని. సో ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూడింగ్ అనేది మీకు అక్కడ తెలుస్తుంది ఫస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ర్యాండమ్గా మీరు పేపర్లో ఫిల్ చేసేదానికన్నా ఇక్కడ మీరు ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకుని అంత క్లియర్గా తెలుసుకుంటే మీకు ఏది నెసెసరీ, ఏది నాట్ నెసెసరీ, అసలు అవసరమా కాదా అన్న ఫస్ట్ ఆ క్లారిటీ అనేది మీకు వస్తుంది. అదే మన ఫస్ట్ పాయింట్, ఎంఫసైజింగ్ ఆన్ యువర్ స్కిల్స్. సో రెజ్యూమ్లో మీ స్కిల్స్ బేసిస్ బట్టి, అంటే మీరు ఒకవేళ మీరు IT సెక్టార్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే సో IT సెక్టార్కి సంబంధించిన స్కిల్స్ అనేది మీకు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి. సో అన్ని స్కిల్స్ మీరు పెట్టాలి అని అవసరం ఏం లేదు రెజ్యూమేలో. సో నోబడీ కేర్స్. ఏదైతే మినిమం వెరీ ఇంపార్టెంటో అట్లీస్ట్ మినిమం 4 to 5 స్కిల్స్ అన్నా కానీ మీరు మెన్షన్ చేయగలగాలి రెజ్యూమేలో. సో మీరు స్కిల్స్ని మెన్షన్ చేసేటప్పుడు ఈ స్కిల్స్ గురించి మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ స్కిల్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీకు ఆ స్కిల్ నుంచి మీరేం నేర్చుకున్నారు, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఆ జాబ్ సెక్టార్లో ఆర్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో కానీ, సో ఎలా అన్నా కానీ ఈ స్కిల్ని ఎలాగ వాడతారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో మీ స్కిల్స్ అన్నిటినీ ఒక పేపర్లో రాసి దాంట్లో మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఏది క్లారిటీగా ఇవ్వగలరు అండ్ దాన్ని మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఎట్లా కనెక్ట్ చేయగలరు అనేది మీకు క్లారిటీ ఉన్న స్కిల్స్ అన్నిటినీ ఒక సెట్ చేయండి. ఆ సెట్ చేసింది పక్కన పెడితే అప్పుడు మీరు సేమ్ సెట్ని మీరు మెయిన్ షీట్ ఆఫ్ పేపర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. నెక్స్ట్, used when applying for a position in an industry, non-profit and public sector. సో ఈ రెజ్యూమ్ అనేది మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ అనేది మీరు తీసుకువెళ్తారు. రెజ్యూమ్ని దేని పడితే దానికి లేకపోతే ర్యాండమ్గా తెలియని ఇండస్ట్రీ కానీ రెలవెంట్ ఇండస్ట్రీ కానీ రెలవెంట్ ఆర్గనైజేషన్కి కానీ అట్లాగా పంపించకూడదు. మీ పర్సనాలిటీని వెయిటేజ్ను తీసుకుని అప్పుడు మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేయండి. సో మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేసేటప్పుడు దాని ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ అండ్ ఎట్లాంటి కంపెనీకి మీరు మీ రెజ్యూమ్ని పంపిస్తున్నారు అనేది క్లారిటీలో పెట్టుకుని మీ రెజ్యూమ్ని పంపించండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మోర్ దాన్ 2 pages అనేది ఉండకూడదు విత్ అన్ అడిషనల్ పేజ్ ఫర్ పబ్లికేషన్స్ కానీ పోస్టర్ ప్రెజెంటేషన్స్ కానీ, ఒకవేళ జాబ్కి రెలవెంట్గా అయితేనే. సో చాలా మంది స్కిల్స్, హాబీస్, ఇంట్రెస్ట్, ఈ 3 సెక్షన్స్ మీరు పేజెస్లో మీరు రాసేస్తూ ఉంటారు. లైక్ మెనీ పాయింట్స్ ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటారు. రీడింగ్, రైటింగ్, వాచింగ్ టీవీ, సింగింగ్, డాన్సింగ్, కుకింగ్. సో ఇట్లాంటి హాబీస్ మీకు ఉంటవి హాబీస్, బట్ ఇట్లాగా మీరు బుల్లెట్ పాయింట్స్ పెట్టేసేసి పేజెస్గా ఇవే ఫిల్ చేసేస్తే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. జస్ట్ పేజెస్ ఫిల్ చేసేసి 3 pages 4 pages రెజ్యూమేని పంపిస్తే అక్కడ మీకు మీ పర్సనాలిటీ ఆర్ మీ ఇన్ పర్సన్గా మీకు ఎట్లాంటి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇవ్వరు. అండ్ క్యాండిడేట్ని ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఛాన్సెస్గా రిజెక్ట్ చేసేస్తారు. బికాస్ అదేది రెలవెంట్గా ఉండదు అండ్ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్డ్గా ఉండదు కాబట్టి. సో మీరు ఒకవేళ మీ రెజ్యూమ్ కొంచెం లెంతీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎక్కడ వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ యాడ్ చేసినా కానీ, ఎడ్యుకేషన్ ఎక్కువ యాడ్ చేసినా కానీ, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ చేసినా కానీ, సో ఈ క్రైటీరియా మీద ఒకవేళ మీ రెజ్యూమ్ అనేది ప్రొలాంగ్ అయినా కానీ నాట్ మోర్ దాన్ 2 pages వరకు చూసుకోండి. సో మాక్సిమం 2 pagesలో కవర్ చేసే వరకు చూసుకోండి. అండ్ దీంతో పాటు మీరు అడిషనల్గా ఒకవేళ జాబ్కి కానీ, కంపెనీకి కానీ, ఆర్గనైజేషన్ కానీ ప్రిఫరెన్సెస్లో ఒకవేళ మీకు పబ్లికేషన్స్ యాడ్ చేయమన్నారు, లేకపోతే పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా యాడ్ చేయమన్నారు రిగార్డింగ్ టు యువర్ ప్రొఫైల్, ఏదైతే ప్రొఫైల్కి మీరు ఆర్ జాబ్ రోల్కి మీరు అప్లై చేస్తున్నారో దానికి ఒకవేళ పబ్లికేషన్స్ కావాలి, లేకపోతే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే మీ థీసిస్ దాని గురించి మీరు అటాచ్ చేయమంటేనే దానికి రిపోర్ట్ కానీ ఆర్ పబ్లికేషన్ కానీ, దానికి రిలేటెడ్గా జర్నల్ రిపోర్ట్ కానీ, సో ఇట్లాంటి రెలవెంట్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో అదర్ దాన్ లెంతీ పబ్లికేషన్స్ ఇది కాకుండా జస్ట్ ద రిపోర్ట్స్, దాన్ని మీరు రెలవెంట్గా మీరు అటాచ్ చేయొచ్చు రెజ్యూమేకి. సో అన్లెస్ ఓన్లీ జాబ్ రోల్ ప్రిఫరెన్స్ అది ఇంపార్టెంట్ అయితేనే మీరు అప్లై చేయండి ఆర్ అటాచ్ చేయండి. అదర్ దెన్ దట్ మీ రెజ్యూమ్ని ఎంత షార్ట్గా, ఎంత క్లారిటీ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంచితే అంత బెటర్. 2 pages వచ్చినా 3 pages వచ్చినా కానీ అది ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది, మీ పర్సనల్గా అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో రెలవెంట్గా మీరు ఏం నేర్చుకున్నారు అండ్ మీకు ఎంత సర్టిఫైడ్ అయి ఉన్నారు అన్న దీన్ని కవర్ చేస్తే దట్ విల్ బి మోర్ అప్రోప్రియేట్ ఫస్ట్ థింగ్. అదర్ దెన్ దాట్ మీకు ఒకవేళ హాబీస్ కానీ, స్కిల్స్, లేకపోతే ఇట్లాంటివన్నీ ఎక్కువ బుల్లెట్ పాయింట్స్ పెడుతూ మెన్షన్ చేస్తే అది ఇట్ ఈస్ రియల్లీ ఆఫ్ నో యూజ్ అండ్ హెచ్ఆర్కి లిటరలీ అది అసలు కన్సిడరేషన్లోకి తీసుకోరు. బికాజ్ మీ హాబీస్, మీ ఇంట్రెస్ట్ ఇవన్నిటిని లీస్ట్ బాదర్డ్, లైక్ ఏదో కొంచెం ప్రిఫరెన్స్ ఒక 10 to 15% కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, కానీ బేసిక్ వెయిటేజ్ మాత్రం మీకు ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్, మీ స్కిల్స్ అండ్ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ దీని మీద బట్టి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా. నెక్స్ట్, after 1 year of industry experience lead to work experience, so placement of your education sector and depending on the qualifications also. సో మీ క్వాలిఫికేషన్స్ని బట్టి కూడా మీ రెజ్యూమ్ని ఎప్పుడు ఫార్ములేట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడే అదే రెజ్యూమే ఒక 5 years ముందు, ఎప్పుడు ఒక 6 years ముందు చేసిన రెజ్యూమే, ఏదో గ్రాడ్యుయేషన్లో చేసాం రెజ్యూమే, సో అదే రెజ్యూమేని ఫార్వర్డ్ చేయొద్దు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ డౌన్. మీరు రెజ్యూమేని ఎవ్రీ 3 months, లైక్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్ లేకపోతే అకార్డింగ్ టు యువర్ వర్కింగ్ సెక్టార్, ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 6 monthsకి మీ రెజ్యూమేని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో అప్డేట్ చేసుకుంటూ ఉండాలంటే అప్పుడు మీ రెజ్యూమ్లో ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారో ఫస్ట్ మీకు తెలుస్తుంది, ఓకే నేను ఈ 3 monthsలో నేను ఇది అచీవ్ చేయగలిగాను, నేను ఈ 3 monthsలో ఇది చేయగలిగాను. సో సంథింగ్ విచ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆర్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ లర్న్డ్, ఏదైతే మీరు చదివి సర్టిఫైడ్ అయి ఉన్నారో ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద, కాన్సెప్ట్ మీద, సో అది మీరు మీ రెజ్యూమ్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ అన్ అడ్వాంటేజ్. సో ఎప్పుడన్నా కానీ క్యాండిడేట్స్ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నా కానీ ఆర్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉన్నా కానీ మీ రెజ్యూమేని ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 5 months ఆర్ ఎవ్రీ 6 months, ఇట్స్ అప్ టు యూ. సో అట్లాంటి టైం పీరియడ్ పెట్టుకుని మీ రెజ్యూమేని రీచెక్ చేస్తూ ఉండండి. సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఏం అచీవ్ చేశారు, ఇంకా అట్లానే ఉన్నారా, సేమ్ ప్రొఫైల్తో మీరు స్టిల్ గోయింగ్ ఆన్, ఆర్ మీరు ఇంకా అడిషనల్గా ఏం నేర్చుకున్నారు అనేసి. సో ఇట్స్ అప్ టు యూ, మీరు 1 month చెక్ చేసుకుంటారా, 3 monthsకి టైం పీరియడ్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ చెక్ చేస్తూ మాత్రం ఉండండి. మీకు అంటూ మీ పర్సనాలిటీ ఆర్ మీ పర్సనల్ లైఫ్లో ఏం నేర్చుకున్నారు, ఏమి ఒక స్టెప్ ఒక లెవెల్ మీరు హైయర్ అయ్యారు అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది.
నెక్స్ట్ సెక్షన్ కనుక చూసుకుంటే సివి. సో ముందుగా చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో, సో రెజ్యూమ్ అంటారు, సివి అంటారు, రెండు ఒకటేనా, రెండు ఒకటి కాదా, లేకపోతే చాలా కంపెనీస్లో మనం సివి మెన్షన్ చేస్తారు, రెజ్యూమ్ అని కూడా వాడతారు. సో రాసేటప్పుడేమో సివి అంటారు, మాట్లాడేటప్పుడేమో రెజ్యూమ్ అంటారు, లేకపోతే రాసేటప్పుడేమో రెజ్యూమ్ అంటారు, మాట్లాడేటప్పుడు సివి అంటారు. సో ఈ టూ ఒకటి కాదు, ఆల్మోస్ట్ బేసిక్ క్రెడెన్షియల్స్ సేమ్, బట్ దీన్ని యూసేజ్ మాత్రం డిఫరెంట్ సెక్టార్స్లో వాడతారు. సో ఈ సెక్టార్స్ ఏంటి, ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఉన్నావనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇందాక రెజ్యూమేలో మనం కవర్ చేసింది బేసిక్ క్రైటీరియా అండ్ ఆల్సో దాన్ని మనం ఇండస్ట్రీస్, ఆర్గనైజేషన్స్, లేకపోతే ఏదైనా కంపెనీస్ దాంట్లో వాడాలి అనేసి తెలుసుకున్నాం. సో సివిలో మీకు ఏం ఇంక్లూడ్ చేయాలి, దీని క్రైటీరియా ఏంటి, అండ్ ఇది ఎక్కడ వాడతాం. ఫస్ట్, కరికులం విటాయ్ అనేది అకాడమిక్ అకంప్లిష్మెంట్స్ అనేది చూపిస్తుంది. సో దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఎందుకంటే ఎవరైతే మీరు పిహెచ్డికి లేకపోతే సర్టిఫికేషన్స్కి మీరు అప్లై చేస్తున్నా, ఇంటర్న్షిప్స్కి మీరు అప్లై చేస్తున్నా, వాళ్ళు సివిని పంపించాలి, రెజ్యూమ్ని కాదు. సో సివిని మీరు ఎట్లా ఫార్ములేట్ చేసుకోవాలి అంటే, మ్యాక్సిమం మీరు సర్టిఫికేషన్స్, అకంప్లిష్మెంట్స్ ఏదైతే అకాడమిక్ రిలేటెడ్గా అకంప్లిష్మెంట్స్ మీకు ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ మీరు లిస్ట్ డౌన్ చేయాలి ఇన్ యువర్ సివి. నెక్స్ట్ మీరు చూసుకుంటే, ఎవరైతే మీరు అప్లైయింగ్ ఫర్ పొజిషన్స్ ఇన్ అకాడమిక్ ఫెలోషిప్స్ అండ్ గ్రాంట్స్, సో యాజ్ మెన్షన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, సర్టిఫైడ్ ఉన్న ఆర్గనైజేషన్స్కి మీరు మళ్ళీ ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ కానీ ఇట్లాగ ఏమైనా చేయాలి అనుకున్నా కానీ, లేకపోతే ఫెలోషిప్స్కి మీరు అప్లై చేస్తారు, ఫర్దర్గా యూజీసీ గ్రాంట్స్ అనేసి ఉంటుంది, దానికి అప్లై చేయాలి అని అనుకుంటారు. సో ఆల్ ఆఫ్ దీస్ మీకు ఎడ్యుకేషన్ ఆర్ అకాడమిక్ కన్సల్టెంట్స్ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ కింద వస్తుంది. ఈ అన్నిటికీ మీరు సివిని పంపించాలి, నాట్ యువర్ రెజ్యూమే. వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, లేదా మీరు ఏమి ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ కింద మిమ్మల్ని కన్సిడర్ చేయరు, కాబట్టి యూఆర్ స్టిల్ లైక్ అ స్టూడెంట్. సో మీరు సివిని అనేది పంపించాలి. నెక్స్ట్, length depends on the experience and also the completion of the publications. Next important point మీరు తెలుసుకోవాల్సింది లెంత్. సో ముందు చూసినట్టుగా రెజ్యూమ్లో మీకు నాట్ మోర్ దాన్ 2 pages అని మెన్షన్ చేశాను. సో సివి ఎంత లాంగ్ ఉండాలి, సివి అంతా మీ లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్, పోస్టర్స్, ప్రెజెంటేషన్స్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంతైతే ఉందో అది మీరు ఇంక్లూడ్ చేయాలి. అండ్ మ్యాక్సిమం సివి అనేది 1 page కన్నా ఎక్కువ ఉండదు. If it is crossing 1 page, then that candidate is on a top-notch level. So, anta high level ka kaakpoyina, if you are in an intermediate level of inka learning undi, inka certifications cheyali, atlage emanna unte maximum adi 1 page varaku vastadi. So, experience annaru, experience include cheyakodadu annaru. Em experience, publication and relevant ga meeru vere ఒకవేళ మీ ఓన్ పబ్లికేషన్ చేయలేదు, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ అనదర్ ప్రాజెక్ట్, దాంట్లో ఇంకా 2-3 members ఉన్నారు, సో ఆ ప్రాజెక్ట్ పబ్లికేషన్ కూడా మీరు కూడా ఒక పార్ట్, దెన్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మీ సివిలో మెన్షన్ చేయొచ్చు విత్ రిగార్డింగ్ రెలవెంట్ డీటెయిల్స్ అనేది మీరు క్లారిటీగా ఇవ్వాలి. నెక్స్ట్, always begin with education qualifications, which includes name, advisor, dissertation, title, summary. You can check the templates, CV కూడా టెంప్లెట్స్ ఉంటాయి. సో టెంప్లెట్స్ చెక్ చేస్తూ చూడండి, మీకు అక్కడ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ పబ్లికేషన్స్, ప్రెజెంటేషన్స్, జర్నల్స్, ఆర్టికల్ పబ్లికేషన్, జర్నల్ పబ్లికేషన్, సో ఇట్లాంటివి రెలవెంట్ అన్నీ మీరు సివిలోకి మెన్షన్ చేయాలి. సివి మీరు మెరిట్ ఆర్ టెన్యూర్ రివ్యూ కూడా మీరు ఇది వాడచ్చు. మెరిట్ ఆర్ టెన్యూర్ రివ్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీ పబ్లికేషన్ అనేది ఇంకా రివ్యూకి వెళ్ళింది ఆర్ మీ థీసిస్ అనేది రివ్యూకి వెళ్ళింది, సో అలాంటి టైంలో కూడా మీ సివి అనేది వాడుకోవచ్చు ఫర్ యువర్ ఫర్దర్ ఇంటర్న్షిప్, మీకు ఆపర్చునిటీస్ కావాలన్నా కానీ. సో అట్లాంటి బేసిస్ మీద కూడా మీరు సివి అనేది వాడుకోవచ్చు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, రెజ్యూమ్ ఏంటి, సివి ఏంటి, దేనికి ఎక్కడ వాడతారు అండ్ ఎక్కడ ఏది మీరు సబ్మిట్ చేయాలి, ఫస్ట్ ఫార్మాట్ అండ్ క్రైటీరియా. సో ఈ అంత బేసిక్ డీటెయిల్స్. సో రెజ్యూమ్ ఇస్ ఫర్ ఆల్ ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్, లేకపోతే వర్కింగ్ సెక్టార్లో మీరు ఏదన్నా పంపించాలన్నా కానీ మీకు రెజ్యూమ్ అనేది పంపించాలి. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అకాడమిక్స్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, పిహెచ్డీస్, జర్నల్స్ ఆర్ ఫర్దర్ ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, కోర్సెస్,
షార్ట్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్, 1 year డిప్లొమా, పీజీ డిప్లొమా. సో ఇట్లాంటివన్నిటికీ మీకు సివి అనేది పంపించాలి. సో ఇది రెజ్యూమ్ అండ్ సివి డిఫరెన్సెస్. నెక్స్ట్ చూసుకుంటే మీకు రెజ్యూమ్ అండ్ సివిలో మీరు ఇంక్లూడ్ చేయాల్సిన బేసిక్ కాంపోనెంట్స్ అండ్ ఆల్సో దీన్ని ఎట్లా మీరు ప్లేస్ చేయాలి అన్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ద డాక్యుమెంట్ లెంత్ అనేది మీరు అబిలిటీ టు కస్టమైజ్ అండ్ లేఅవుట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడు రెజ్యూమ్ని మీరు రాసేటప్పుడు దాని లేఅవుట్ ఫస్ట్ చూసుకోండి. జస్ట్ ర్యాండమ్గా మీరు ఈ కార్నర్లో ఒక సెట్ ఆఫ్ డీటెయిల్స్, ఈ కార్నర్లో ఇంకో సెట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది చేయొద్దు. ఫార్మాట్ అనేది ఒకే విధంగా ఉండాలి స్టార్టింగ్ టు ది ఎండ్. సో ఫార్మాట్ సేమ్గా ఉంటే చదివే వాళ్ళకి ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది అండ్ మీ ఆర్గనైజేషన్ ఇది చూసి దట్ విల్ బీ వెరీ క్లియర్ అండ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో ఓకే, ఆఫ్టర్ దిస్ ఇది చేశారు, ఇది తర్వాత మీరు ఇది కంప్లీట్ చేయగలిగారు, ఆఫ్టర్ దిస్ మీరు ఇది చేయగలిగారు. సో ఒక ఆర్డర్ అండ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో మీ లేఅవుట్ అండ్ కస్టమైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కస్టమైజ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ చెప్పినట్టు అవసరమైనదే పెట్టండి, రిమైనింగ్ అవసరం లేని అనేది ఎక్స్క్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువగా వెయిటేజ్ పడుతుంది అనేది రెజ్యూమ్ అండ్ సివిలో ఉన్నట్టు కాదు. సో ఏదైతే మీరు జెన్యూన్గా అది మీరు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అండ్ జస్ట్ ఎక్స్ప్లెనేషనే కాదు, అది మీరు మీ ఓన్గా కనెక్ట్ చేయగలగాలి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా చేసే కాంపోనెంట్స్ మీరు కస్టమైజ్ చేసి ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఇస్ లెంత్. రెజ్యూమ్స్ ఆర్ కన్సైజ్. సో సివి అనేది మీకు సెవెరల్ పేజెస్ అనేది రావచ్చు. సో యాజ్ మెన్షన్, మీకు ఒకవేళ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు రెజ్యూమ్ ఆబ్వియస్లీ ఎక్కువ వస్తుంది. సివిలో మీకు ఎక్కువ సర్టిఫికేషన్స్ ఉండి ఎక్కువ కోర్సెస్ కనుక చేసుకుంటే మీకు ఎక్కువ సివి అన్న వస్తుంది. సో ఒకవేళ మీరు ఎక్కువ సర్టిఫికేషన్స్ చేయలేదు, లెస్ కోర్సెస్ చేశారు ఆర్ లెస్ పబ్లికేషన్స్ చేశారు అంటే సో అది ఇట్ విల్ బి కన్సైజ్డ్. నెక్స్ట్ ఇస్ ఎక్స్పీరియన్స్ కానీ కెరియర్ టైప్ మీరు ఇంక్లూడ్ చేసేటప్పుడు సివీస్ మీరు యాజ్ మెన్షన్ అకాడమిక్ రోల్స్కి మీరు యూజ్ చేస్తారు అండ్ మీరు కరెంట్లీ అప్లయింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఫ్రమ్ మాస్టర్స్ కానీ డాక్టరల్ ప్రోగ్రామ్ కానీ సో అట్లాగా మీరు అప్లై చేసేటప్పుడు మీరు మీ సివి అనేది కస్టమైజ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యారు, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉండి కూడా మీరు నెక్స్ట్ మళ్ళీ కోర్స్కి పెట్టుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా జర్నల్ ఆర్ పబ్లికేషన్స్కి పెట్టుకోవాలనుకుంటున్నారు, అప్పుడు కూడా మీరు సివినే వాడాలి. మీ రెజ్యూమ్ మీ సివి రెండు కలవకూడదు. సో మీ సర్టిఫికేషన్స్ అన్ని ఒక సెట్లో అండ్ రెజ్యూమ్ అంతా మీరు ఇంకో సెట్లో పెట్టుకోవాలి. సో దీంట్లో బేసిక్గా ఉండే కామన్ థింగ్ ఏంటంటే మీ సర్టిఫికేషన్స్ అనేది ఆర్ మీ కోర్సెస్ ఏదైతే ఉందో అది మీరు రెజ్యూమ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు సివిలో ఎక్స్పీరియన్స్, కంపెనీస్, సో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ అకాడమిక్స్కి రిలేటెడే మీరు సివిలో ఇంక్లూడ్ చేయాలి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం ఎబిలిటీ టు కస్టమైజ్. సో ఇందాక లేఅవుట్, కస్టమైజేషన్ ఇవన్నీ ఎట్లా చేయాలి అనేసి ఇప్పుడు చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కస్టమైజేషన్, సివి అనేది ఇట్స్ అ స్టాటిక్ డాక్యుమెంట్ అండ్ దట్ డస్ నాట్ నీడ్ టు చేంజ్. సో మీరు ఏదైనా యాడ్ చేసుకుంటారు కానీ అది ఎక్కువ పెద్దగా చేంజ్ చేసుకునే అవసరం అనేది ఏమి ఉండదు. సో ఒకవేళ మీరు ఒక సర్టిఫికేషన్స్ కానీ లేకపోతే కోర్సెస్ కానీ చేయడం ఆపేసినారు అనుకో, సో అది మీకు సివి అట్లా స్టాటిక్ గానే ఉంటుంది. రెలవెంట్ ఎప్పటికప్పుడు చేంజెస్ చేయాల్సిన అంత అవసరం ఏమీ ఉండదు. యూ మే యాడ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో ఆబ్వియస్లీ ఒకవేళ ఎక్స్ట్రా పబ్లికేషన్స్ కానీ ఎక్స్ట్రా జర్నల్స్ కానీ ఇట్లాగే ఏమైనా ఆర్టికల్స్ కానీ పబ్లిష్ అయ్యి ఉన్నాయో సో అవి మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు త్రూఅవుట్ యర్ ప్రొఫెషనల్ కెరియర్. అండ్ రెజ్యూమ్ అనేది మీరు హైలైట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీకి అప్లై చేస్తున్నారో యాజ్ మెన్షన్ ఎవ్రీ 2 months, 3 months ఆర్ 5 months ఆర్ 6 months. సో అకార్డింగ్లీ మీ రెజ్యూమేని ఎప్పుడు టైలర్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు మీకు స్కిల్స్ అనేది ఫర్దర్గా యాడ్ చేస్తూ ఉండాలి, ఓల్డ్ స్కిల్స్ అన్ని రిమూవ్ చేస్తూ ఉండాలి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో లేకపోతే మీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది హైలైట్ చేస్తూ ఉండాలి. సో అది మీకు నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ ఆర్ నెక్స్ట్ వచ్చే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉందో ఆ స్కిల్ స్పెసిఫిక్ ఏదైతే హైలైట్ చేస్తారో దాన్ని బట్టి మీకు వెయిటేజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్, షుడ్ ఐ యూజ్ రెజ్యూమే ఆర్ సివి? అందరికీ వచ్చే
వెరీ కామన్ డౌట్, రెజ్యూమ్ అని వాడాలా సివి అని వాడాలి. సో యాజ్ మెన్షన్ మీకు ఫస్ట్ క్లారిటీ వచ్చేసింది దీని డిఫరెన్సెస్ గురించి, రెజ్యూమ్ ఎక్కడ వాడతారు, సివి ఎక్కడ వాడతారు అనేసి. సో ఇది మీరు ఎక్కడ వాడాలి ఇంకా ఇన్ డీటెయిల్ గా చూస్తే, సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ అప్లైయింగ్ టు, ఏ పొజిషన్ కి మీరు అప్లై చేస్తారు. కొన్నిసార్లు మనకి ఇంటర్న్షిప్స్ అనేసి అంటారు. సో ఇక్కడ వచ్చే బేసిక్ కన్ఫ్యూజన్, రెజ్యూమ్ ఆర్ సివికి కన్ఫ్యూజన్. సో ఇంటర్న్షిప్స్ అని అంటే ఇంటర్న్షిప్స్ మీకు 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు. సో యూఆర్ ఇంటర్నింగ్ అకార్డింగ్, ఒకవేళ మీ జాబ్ రోల్ వెరీ హ్యూజ్ అయితే మీకు 1 year పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేసి కూడా అంటారు. సో అలాంటప్పుడు మీకు స్పెసిఫిక్ గా రోల్ మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ ఇట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ బేస్డా, లేకపోతే మీరు హాఫ్ ఏదైనా కోర్స్ నేర్పించి ఆ తర్వాత మీకు పార్ట్ టైం బేసిస్ 2 or 3 వర్కింగ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా కంపెనీ అనేసి మీరు ఫస్ట్ తెలుసుకోగలగాలి. సో దాని బేసిస్ మీద మీ రెజ్యూమ్ పంపించాలా, సివి పంపించాలా అనేసి మీరు క్లారిటీ తెచ్చుకోండి. సో ఒకవేళ మీరు if you are applying for a job in academia like educator కానీ, టీచింగ్ అసిస్టెంట్ కానీ, రీసెర్చర్ కానీ, సో ఇట్లాగా మీరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి రిలేటెడ్ రీసెర్చర్ పొజిషన్స్ కి, లేకపోతే అసిస్టెంట్ రీసెర్చర్ కానీ, ఫెలోషిప్ కానీ, జూనియర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఫెలోషిప్ కానీ, ఇట్లాంటి రెలవెంట్ క్రైటీరియాకు ఉన్న పొజిషన్స్ అన్నిటికీ మీరు సివిని పంపించాలి. బికాస్ అక్కడ మీ ఎన్ని ఇయర్స్ టీచింగ్ చేశారు, ఎన్ని ఇయర్స్ మీరు టీచర్గా ఉన్నారు, ప్రిన్సిపల్గా ఉన్నారు, ఏం కన్సిడరేషన్లోకి తీసుకోరు. దీంట్లో మీకు మేజర్గా కన్సిడర్ చేసేది మీ పబ్లికేషన్స్, మీ థీసిస్ స్టేట్మెంట్, మీరు పబ్లిష్ చేసిన జర్నల్స్, అండ్ ఆల్సో మీ ఆర్టికల్స్ ఏదన్నా వేరే పబ్లికేషన్స్ ఏమైనా జరిగినాయా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కార్పస్ జర్నల్స్ లో మీ ఆర్టికల్స్ అనేది పబ్లిష్ అయినాయా. సో ఇట్లాంటి రెలవెంట్ గా ఉన్నాయన్నిటికీ మీరు అవన్నీ సివిలో ఇంక్లూడ్ చేసి సివినే సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్, వేర్ ఇస్ ద కంపెనీ బేస్డ్. నెక్స్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, మీకు అసలు ఆ కంపెనీ ఎక్కడ బేస్ అయి ఉంది. ఫస్ట్, డిపెండింగ్ ఆన్ వేర్ ద కంపెనీ ఈస్ బేస్డ్, సివి మే ప్రిఫర్ టు అ రెజ్యూమే. సో కంపెనీ ప్లేస్మెంట్ ని బట్టి కూడా మీరు మీ సివి పంపించాలా, రెజ్యూమ్ పంపించాలా అని కూడా మీరు క్లారిఫికేషన్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఎందుకు డిపెండింగ్ ఆన్ ద కంపెనీ ప్లేస్మెంట్, ఒకవేళ మీ కంపెనీ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 sectors, ట్రైనింగ్ పీరియడ్, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్రెంటిస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అట్లాంటివన్నిటికీ మీరు సివి పంపించుకోవాలి. ఆర్ మీరు ఆఫ్టర్ ద ట్రైనింగ్ పీరియడ్ మీకు నెక్స్ట్ డైరెక్ట్ గా జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. సో అట్లాగా ఏమన్నా ఉండి మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఒక చోట తీసుకుని ప్లేస్మెంట్ ఇంకో చోట చేస్తుంటే రెజ్యూమ్ అనేది పంపించాలి. సో ఈ డిఫరెన్సెస్ అనేది మీరు తెలుసుకుని ప్లేస్మెంట్ ఆఫ్ ద కంపెనీని చూసుకొని మీరు సివిఆర్ రెజ్యూమ్ అనేది డిసైడ్ అవ్వండి. నెక్స్ట్, ఫస్ట్ కన్సిడర్ ద టైప్ ఆఫ్ ద జాబ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అకాడమియా రిలేటెడ్ ఆర్ అకాడమిక్స్ కి రిలేటెడ్, అకాడమిక్ డిపార్ట్మెంట్స్ కి రిలేటెడ్ కనుక అయితే ఆబ్వియస్లీ సివి. దానికి కాకుండా ఏ కంపెనీ ఆర్గనైజేషన్ కి వెళ్తున్నా కానీ దేనికి మీరు అప్లై చేస్తున్నారనేది క్లియర్ గా చూసుకుని అప్పుడు మీరు మీ రెజ్యూమ్ సివిని పంపించడానికి ట్రై చేయండి. దెన్ థ్యాంక్స్ అండ్ ఎనీ క్వశ్చన్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే రీచ్ అవుట్ టు అస్, లేదా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా రెజ్యూమ్ ఆర్ సివిలో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. డూ లైక్ దిస్ వీడియో అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే రెజ్యూమ్ ఆర్ సివిని బిల్డ్ చేస్తున్నారో, దానికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏదైనా కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ కి లేకపోతే ఇన్స్టిట్యూట్ కి అప్లై చేస్తున్నారో, దానికి ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. థ్యాంక్ యూ.